పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడిచిపోతూ ఉంటాడు తెలుసుకదా. అయితే ఆ విక్రమార్కుడికి ఒక సింహాసనముంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి. భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరముంది. దీనికి చాలా పేర్లున్నాయి, అవన్నీ మరోసారి. అయితే ఈ పట్టణం మాళవ దేశంలో సిప్రా నదీ తీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణబలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి. కొన్నాళ్ల తర్వాత రాజ్యభారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధనకనక వస్తువాహనాలతో పేరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా ఆ తపోభంగం చేయాలని రంభా ఊర్వశులను ఆజ్ఞాపించాడు. అయితే ఇద్దర్లో ఎవరు వెళ్లాలన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరి నాట్యం బావుంటే వారిని పంపాలని నిర్ణయించుటం జరిగింది. ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలో ఎవర్ని సరిగ్గా నిర్ణయించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు, ఇంతటి మహామణులున్న సభలో నిర్ణయించే గొప్పవారే లేరా అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి, ఈ సభలో కాదు, భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు. అతడు సకలకళా కోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు. కావున అతగాణ్ణి పిలిపించవలసిందని కోరాడు. అందుకింద్రుడు సంతోషించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుణ్ణి సగౌరవముగా అమరావతికి తీసుకొని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకొని ఉజ్జయినీ నగరాన్ని చేరుకొని, రాజా, నేనింద్రుణ్ణి రథసారథిని, నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకుని రమ్మని దేవేంద్రుణ్ణి ఆజ్ఞ, కావున తమరు బయల్దేరవలసింది అని విన్నవించాడు. అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతసించి కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్యవస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు. విక్రమార్కుణ్ణి సవినయంగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయ రత్నఖచితమైన సింహాసనం మీద కూర్చోపెట్టుకుని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు. ఓ నరనాథా, ఈ రంభా ఊర్వశులు ఒకర్నిమించి మరొకరు గొప్ప నాట్యగత్తులు. వారి తారతమ్యం తెలుసుకోవటం మా తరం కాలేదు. నీవు సకల విద్యా పారంగతుడవు కావున వీరిద్దర్లో ఎవరు నాట్యప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు అని విన్నవించాడు. అంతలో రంభ తన ప్రావీణ్యం ప్రదర్శించుగోరి రాగతాళయుక్తముగా గంధర్వగానంతో శరీరం మెరుపుతీగవలే శృంగారం వర్షించున్నట్లుగా నాట్యం చేసింది. మర్నాడు ఊర్వశి తాను జయం పొందాలన్న పట్టుదలతో భావరాగ తాళ్లలాస్యం ఉట్టిపడేలా మనోహరముగా నృత్యం చేసింది. ఇద్దర్నీ పరిశీలించిన మీదుట ఊర్వశినే నేర్పరిగా నిర్ణయించాడు. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు ఇంద్రుడు. అందుకు, ఓ దివిజేసా, కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరూ సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశి నాట్యం అత్యంత మనోహరమే కాకుండా శాస్త్రపర్దుల్ని దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశినే నిర్ణయించుటం జరిగింది అని చెప్పాడు. అప్పుడింద్రుడు అతని మేధాశక్తికి సంతసించి దివ్యాభరణాలతో పాటు నవరత్న ఖచితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాళభంజికలు అంటారు. ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహ